అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సుజాత. మేమైతే ఫిషింగ్ హార్బర్కి వెళ్ళామండి. ఎందుకంటే ప్రాన్స్ తీసుకోవడం కోసం. వీధిలోకి ప్రాన్స్ వస్తాయి కానీ అవి చిన్నగా ఉంటాయి కదా, మేము కొంచెం బిగ్ సైజ్ ప్రాన్స్ తీసుకుందామని హార్బర్కి అయితే వెళ్ళాము. ఫిషింగ్ హార్బర్కి వెళ్ళాలంటే మాకు 2 వీలర్ పైన ½ అన్ అవర్ అయితే పడుతుందండి, దగ్గరే. అందుకోసమని మనకు నచ్చినవి దొరుకుతాయి కదా అని మేమైతే హార్బర్కే ఎక్కువ వెళ్తూ ఉంటాము. పీతలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి. ఆ బుట్ట పీతలు ఇక్కడ 800కి అయితే వాళ్ళు తీసుకుంటున్నారంట. చూసారుగా బుట్టలో వేస్తున్నారు వాళ్ళు. ఎంత ఇక్కడ బుట్ట వేసారు కదా, 800. చూసారు కదండి, ఇది సొరచేప. సొరచేప చిన్నగా ఉన్నప్పుడే అంత ఉంది, ఇంకా అది ఎంత ఉంటుందో చూడండి పెద్దదైతే. మీరు చూస్తున్న ఈ చేప పండుగప్ప. ఈ పండుగప్ప చూసారు కదండి, అది 7 kgs ఉందంట. ఆ చేప కాస్ట్ ఏమో 4000 చెప్పారు. అంత మాకు అవసరం లేదని దాని పక్కనే ఉన్న చిన్న చేపను అడిగాము. ఆ చేపనేమొచ్చి ఆవిడ 1000 రూపీస్ చెప్పారు. 1000 రూపాయలు ఎందుకని మేము వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ అడిగాము. అడిగితే వాళ్ళు ఏమొచ్చి ఒక చేపని 1200 అయితే చెప్పారు. కానీ మేము బార్గెనింగ్ చేస్తే మాకు 600కి అయితే ఆ చేపని ఇచ్చారు. మేము అక్కడే చేయించుకున్నాం కూడా ఆ చేపని. హార్బర్కి వెళ్దామని మేమైతే ఎర్లీ మార్నింగ్ 5కి ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యామండి. ఎందుకంటే బీచ్ దగ్గర కాబట్టి బీచ్కి వెళ్ళి కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఆ తర్వాత అయితే మేము హార్బర్కి వెళ్ళాము. KGH డౌన్ నుంచి వెళ్ళామన్నమాట. అలా స్ట్రైట్గా వెళ్తే బీచ్ పక్క నుంచి డైరెక్ట్గా వెళ్తే మనకి ఫిషింగ్ హార్బర్ అయితే వస్తుంది. ఈ ఫిషింగ్ హార్బర్ సండే అయితే అస్సలు ఖాళీ ఉండదండి. ఎందుకంటే అందరూ కూడా మ్యాక్సిమం ఫిషింగ్ హార్బర్కి వెళ్ళి చేపలు తీసుకోవడానికే ట్రై చేస్తారు. ఎందుకంటే మంచి క్వాలిటీ ఫిష్ అనేది మనకి హార్బర్లో అయితే దొరుకుతుంది, ఫ్రెష్గా కూడా ఉంటాయి. ఎందుకంటే బోట్లో నుంచి వచ్చిన చేపలు అప్పటికప్పుడే తీసి మన ముందే ఇస్తూ ఉంటారు. ఈ ఆర్చ్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే చాలండి, ఫిషింగ్ హార్బర్ అయితే వచ్చేస్తుంది. మన ఇంటికి ఎప్పుడైనా సరే గెస్ట్స్ కానీ వచ్చేలా ఉండుంటే మనం హార్బర్కి వెళ్ళి ఫిష్ తెచ్చుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే మంచి క్వాలిటీ ఫిష్ అయితే అక్కడ దొరుకుతుంది. పెద్ద పెద్ద చేపలు అయితే తీసుకోగలుగుతాం. సపోజ్ పండుగప్ప ఇంకా వంజరం ఇలాంటి చేపలు అయితే మనకి హార్బర్లోనే ఎక్కువ దొరుకుతాయి, వీధుల్లోకి అయితే రావు. ఇదేనండి హార్బర్ లోపలికి వెళ్ళే గేట్. ఈ గేట్లో నుంచి కొంచెం లోపలికి వెళ్ళినాక మనం బైక్ అయితే పార్క్ చేసుకోవాలి. వీలైనంత వరకు బైక్ ఈ ముందునే పార్క్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత అస్సలు ఖాళీ ఉండదు, మనం బైక్ని తీయలేం కూడా పార్క్ చేసిన తర్వాత. ఈ బుట్టలతో చేపలు పట్టుకెళ్తున్నారు చూసారు కదండి, వాళ్ళంతా కూడా అక్కడ హోల్సేల్గా కొనుక్కొని పట్టుకొని వెళ్ళి వీధుల్లో అమ్ముతారనమాట. చేపలు పాడవకుండా ఉండడం కోసమని అక్కడ ఐస్ కూడా ఉంటుందండి. ఐస్ వాళ్ళు కొనుక్కొని చేపల్లో వేసుకొని అయితే అమ్ముకోవడానికైతే తీసుకెళ్తారు చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు. ఫిషింగ్ హార్బర్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎక్కడ చూసినా సరే మనకి చేపలు అమ్ముతూనే ఉంటారండి. కానీ మనం కొంచెం లోపలికి వెళ్ళి బోట్ల పక్కన కొనుక్కుంటే బాగుంటుంది. చూసారు కదా, బోట్ల సముద్రంలో అక్కడ అలా ఉంటాయి ఒడ్డుకు వచ్చి, వాటిల్లోనే మనకి చేపలు అనేవి ఉంటాయి. మీరు చూస్తున్న ఈ చేపలు గులివిందలు. గులివిందలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. అక్కడ చూసారండి చేపలని కట్ చేస్తున్నారు. వాళ్ళు కట్ చేయడం చూస్తుంటే అవి చేపలను కట్ చేస్తున్నట్లేదు, ఏదో మటన్ చేస్తున్నట్లుంది. అంటే చూడండి ఎంత పెద్ద చేపలు ఉంటాయో. ఆ ప్రాన్స్ చూసారు కదండి, ఇవి మీడియం సైజ్ ప్రాన్స్ అన్నమాట. అవి బుట్ట 950 రూపాయలకి అయితే ఇచ్చారంట, అతను తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ఈ బండిలో మొత్తం అన్ని చేపలు కలిపి ఉన్నాయన్నమాట. ఈ చేపలను కూడా వాళ్ళు బుట్టలో అన్ని రకాల చేపలని వేసి అమ్ముతారు. ఆ బుట్ట 1300 అయితే చెప్పారు అతను.
చూసారు కదండి బుట్టలతో ఎలా అమ్ముతున్నారు. ఇది హోల్సేల్గా అమ్ముతారనమాట. ఇక్కడ నచ్చిన వాళ్ళకి నచ్చే రేట్లో అడుగుతారు. రేట్ అనేది ఓకే అయితే వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే లేదు. కానీ మ్యాక్సిమం తీసుకుంటారండి, ఎందుకంటే హార్బర్లో చేపలు అయితే చాలా చీప్గానే వస్తాయి, కాస్ట్ అయితే ఉండవు. చూసారు కదండి ఎన్ని రకాల చేపలు ఉన్నాయో. వీటిలో అయితే నాకు చాలా వరకు పేర్లు కూడా తెలియదు. చాలామంది బుట్ట చేపలు కొనుక్కొని షేరింగ్ అయితే తీసుకుంటారండి, ఎందుకంటే ఒక్కరికి అన్ని చేపలు అయితే అవసరం ఉండవు కదా. కొంచెం కావాలనుకునే వాళ్ళు 2-3 బుట్ట మొత్తం తీసుకొని దాన్ని అయితే షేరింగ్ చేసుకుంటారు. పచ్చినత్తలు చూసారు కదండి. పచ్చినత్తలు బుట్ట 5.50 అన్నారు. కొంచెం ముందుకెళ్ళి అక్కడ కూడా పచ్చినత్తలు ఉంటే వాళ్ళని అడిగామండి. చూడండి వాళ్ళు ఎంత చెప్తున్నారో. చూసారు కదా 4.50 అంట. హార్బర్లో మాత్రం మనం బార్గెనింగ్ చేసేదాన్ని బట్టే ఉంటుందండి. ఇక్కడ చూడండి ఆ బుట్ట రొయ్యలు మేము తీసుకుందాం అనుకున్నాం, అడిగాము. అడిగితే ఆవిడ 2,500 చెప్పారు, 2,500. ప్రాన్స్ బాగున్నాయి కదా అనేసి అని. ఇది బిగ్ సైజ్ అనమాట. టైగర్ ప్రాన్స్ తర్వాత ఇవే బిగ్ సైజు. ఈ కర్రీ వండుకున్నా ఫ్రై చేసుకున్నా బాగుంటాయి కదా అని మేము అడిగితే ఆవిడ 2,500కి ₹1 కూడా తగ్గనని చెప్పారు. సరే అని అక్కడి నుంచి వేరే చోటుకి అయితే వెళ్ళాము మేము. హార్బర్లో ఫిష్ తీసుకోవాలనుకుంటే మాత్రం అండి ఫస్ట్ అన్ని చోట్ల తిరిగి ఎక్కడ బాగున్నాయో ఎక్కడ తక్కువ కాస్ట్కి వస్తాయో చూసుకొని మరి కొనుక్కోవాలి. వెళ్ళిన వెంటనే అయితే తీసుకోవద్దు. ఈ చేపలు అయితే సావర్లు అంటాం కదా మనం, డ్రై ఫిష్లో ఎక్కువ తింటారు, బాగుంటాయి కూడా. ఇంకా ఇక్కడ రొయ్యలు బాగున్నాయి కదా అని ఇక్కడ ఆగి మేము ఆ బుట్ట రొయ్యలు ఎంత అని అడిగామండి. అడిగితే 2,700 2,700 అని చెప్పారు. కానీ మేము బార్గెనింగ్ చేస్తే అవి 1,700 1,700కి అయితే ఇచ్చారు వాళ్ళు మాకు. దాన్ని అయితే మేము ఇద్దరం కలిపి షేరింగ్ చేసుకున్నాము. అంటే బుట్టలో మొత్తం 7 kgs రొయ్యలు అయితే ఉన్నాయంట. అవి కేజీ 250 పడినట్టు మనకి. బాగానే ఉన్నాయి కదండి, చాలా రీజనబుల్గానే అయితే వచ్చాయి. ఇంకా రిమైనింగ్ చేపలు చూసారు కదండి. ఆ బుట్ట చేపలు 700 500 చేపలను బట్టి కూడా కాస్ట్ ఉన్నాయి. చాలా వరకు బుట్టలతో కొని అయితే వెళ్ళిపోతున్నారు అందరూ కూడా. మేము తీసుకునే ప్రాన్స్ రెడ్ కలర్వి. ఇందులో కూడా వేరే కలర్లో ఉంటాయి, కానీ మేమైతే రెడ్ కలరే తీసుకున్నాము. చూసారు కదండి నేను తీసుకున్న ప్రాన్స్ బుట్టతో తీసుకున్నాం. అలా తీసుకొని తర్వాత మేమైతే షేర్ చేసుకున్నాము. మనం ప్రాన్స్ అక్కడ వాళ్ళని చేయమంటే చేసేస్తారు, లేదు మనం ఇంటికి వచ్చి కూడా మనం చేసుకోవచ్చు. హార్బర్లో అయితే ఎన్ని రకాల చేపలు చూసామో మాకే తెలుసండి. అసలు ఇన్ని రకాల చేపలు ఉంటాయని కూడా తెలియదు. అలాంటిది హార్బర్లో మాత్రం మనం చూడాల్సినవన్నీ చూస్తాము. ఇంకా పీతలు అయితే చాలా రీజనబుల్గా వస్తాయండి. పీతలు మాత్రం ఎప్పుడైనా సరే పీతలు తీసుకోవాలనుకుంటే హార్బర్కి వచ్చి అయితే తీసుకోండి. చాలా రీజనబుల్గా మంచిగా ఫ్రెష్గా వస్తాయి. అవి చూసారు కదండి, పెద్దగా వంజరాలు అంటారు వాటిని. అవి కూడా మనకి మంచి కాస్ట్లో అయితే దొరుకుతాయి. వంజరం వీటిలో ముళ్ళు అయితే ఉండవు, చిన్నపిల్లలు కూడా ఈజీగా తినగలుగుతారు వంజరాల్ని. ముళ్ళు ఉండదు అంటే ముళ్ళు ఉండదని కాదండి, ఉంటుంది, కానీ సింగిల్గా ఉంటుంది. చిన్న చిన్న ముళ్ళు అలాంటివి అయితే ఉండవు, మనం ఈజీగా తీసుకొని తినేలాగే ఉంటాయి చేపలు. వంజరాలు అయితే టేస్ట్ కూడా బాగుంటాయి. కోన కూడా ఉంటుంది, కోన కూడా బాగుంటుంది. ఈ చేప ఏంటో తెలియదు. చూసారండి ఎంత పెద్దగా ఉందో. నేను చూపించే ఈ ప్లేస్ అంతా కూడా అండి పచ్చి చేపలు అయితే అమ్మే ప్లేస్లు. ఇంకా హార్బర్కి ఇంకొక వైపున డ్రై ఫిష్ కూడా అమ్ముతారు, ఎండు చేపలు. అవి కూడా మనకు చాలా తక్కువ కాస్ట్లో రీజనబుల్గా వస్తాయి. కదా అండి మన వైజాగ్ ఫిషింగ్ హార్బర్లో చేపలు ఎంత చౌకగా ఉన్నాయో. వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.